నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధం. హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్ సర్కారు. ఏడాదికి 70,000 కోట్ల చెల్లింపుల భారం. నేటి నుంచి సమ్మెలోకి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు. 16 డిమాండ్లు నెరవేర్చే వరకు పోరు ఆగదన్న నేతలు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ను అనర్హుడిగా ప్రకటించిన కోర్టు. కొలరాడోలో ప్రైమరీ బ్యాలెట్ నుంచి పేరు తొలగింపు. కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తిపై WHO కీలక ప్రకటన. ఆరోగ్యానికి ప్రమాదకరం కాదని వెల్లడి. యువగళం నవశకం భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహిస్తున్న యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. సభకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ వేదికపై నుంచే సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖారావం పూరించేందుకు తెదేపా, జనసేన సిద్ధమయ్యాయి. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరు పార్టీల అధినేతలు ఒకే బహిరంగ వేదికను పంచుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రణాళికపై ఇరు పార్టీ నేతలు ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభకు విజయనగరం జిల్లా పోలిపల్లి సిద్ధమైంది. ఇందుకోసం 200 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 600 మందికి పైగా ముఖ్య నాయకులు ఆసీనులయ్యేందుకు వీలుగా 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల పొడవుతో భారీగా సభా వేదికను నిర్మించారు. దూరంగా ఉన్న వారికి కనిపించేలా అతిపెద్ద LED తెరలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మొత్తంగా 16 కమిటీలను ఏర్పాటు చేసి పనులను పూర్తి చేశారు. సభకు హాజరయ్యే వారికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా 2,000 మంది వాలంటీర్లు సేవలందించనున్నారు. సభకు హాజరయ్యే వారికి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. 150 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దాదాపు 6 లక్షల మంది సభకు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో తెలుగుదేశం భారీగా ఏర్పాట్లు చేసింది. సభకు వచ్చే వారికి QR కోడ్తో కూడిన పాసులు అందించారు. సభా వేదికపై తెదేపా, జనసేన పార్టీలకు చెందిన అత్యంత ముఖ్యమైన నాయకులకు ప్రోటోకాల్ ప్రకారం స్థానాలు కేటాయించారు. ఇప్పటికే QR కోడ్తో కూడిన ఆహ్వాన పత్రాలను అందజేశారు. సభా వేదికకు కుడివైపున తొలి వరుసలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు, VVIPలు, VIPలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఎడమవైపున యూనిట్ ఇన్ఛార్జీలు, పోలింగ్ కేంద్రాల ఇన్ఛార్జీలు, కుటుంబ సాధికార సమితి సభ్యులు తదితరులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నారా, నందమూరి కుటుంబ సభ్యులు పోలిపల్లి సమీపంలోని రిసార్ట్స్ కు చేరుకున్నారు. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని నేరుగా రిసార్ట్స్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. భోగాపురం నుంచి విశాఖ వెళ్లే ప్రధాన మార్గమంతా పసుపుమయమైంది. ఎటు చూసినా భారీ హోర్డింగ్లు, కటౌట్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. తెదేపా, జనసేన జెండాలు, తోరణాలు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో భారీగా పసుపు బెలూన్లు ఎగురవేశారు. తొలుత విశాఖలో బహిరంగ సభ నిర్వహణకు తెలుగుదేశం నేతలు అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు. చివరకు పోలిపల్లిలోని ఓ ప్రైవేట్ స్థలంలో సభ ఏర్పాటు చేసుకున్న 1,00,000 ఆంక్షలతో అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వాలని గతంలోనే కోరినా అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు బస్సులు ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. సభకు భారీగా శ్రేణులు హాజరవుతారని తెలిసినా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీయే వాలంటీర్లను సిద్ధం చేసి విధులు కేటాయించింది. పార్కింగ్ కోసం 250 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అనంతపురం, చిత్తూరు ప్రాంతాల నుంచి వచ్చేవారికి రాజాపులవ వద్ద, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చేవారికి ఇంజనీరింగ్ కళాశాల వైపు నుంచి వచ్చేలా పార్కింగ్ ఏర్పాటు చేశారు.
యువగళం నవశకం సభను విజయవంతం చేసేందుకు తెదేపా జనసేన శ్రేణులు భారీగా పోలీపల్లికి తరలి వెళ్లారు. ఇందుకోసం 7 ప్రత్యేక రైళ్లను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లలో పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ సభకు బయలుదేరారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కేటాయించకపోయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా వారి వాహనాల్లో సభకు తరలి వెళ్లారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం నవశకం సభను విజయవంతం చేసి తీరుతామని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. యువగళం సభ నభూతో నభవిష్యత్. ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగని విధంగా ఈ సభ జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు పాల్గొంటున్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. 3128 కిలోమీటర్లు సంవత్సరం పాటు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరూ సమస్యలు తెలుసుకున్నటువంటి యువగళం ముగింపు సభ. ఈ ప్రాంగణం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దశ ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం, జనసేన ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందని ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వడానికి ఈ సభని ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, దేశంలో ఉన్నట్టు ప్రతి ఒక్క తెలుగువాడికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనండి. ఇది తెలుగుదేశం, జనసేన సభ కాదు, ఇది మన సభ, మన భవిష్యత్తుకు జరగబోయే సభ, మన రాష్ట్ర భవిష్యత్తుకు జరగబోయే సభ. పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కలిసి ఏర్పాటు చేసుకుని రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్ళాలని, ఈ రాక్షసుడికి మరి భూస్థాపితం అంటే నా ఉద్దేశం ఏంటంటే రాజకీయ సమాధి అంటే మంచిది. రాజకీయ సమాధి చేయాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఇది ఎన్నికల సంకారమే నా దృష్టిలో. ఇదే సంకారం మాకు. రేపు ఎన్నికల్లో వెళ్తాం, తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మారుతుంది. ఈ సైకో ఇంటికి పోవడం కాదు, జైలుకి పోతాడని అనుమానం లేదు. అంచేత మళ్ళీ రాబోయేది ప్రజాప్రభుత్వం వస్తుంది. ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరికీ ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా మనం చేస్తాం. రహదారుల పేరుతో రుణాలు, కానీ రోడ్లేమో గుంతలు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అప్పులు, కానీ ఒక్కటే పూర్తి చేయలేక ఆపసోపాలు. రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ప్రగతి లేదు, కానీ ఊరంతా అప్పులు. వాటికి వడ్డీలు కట్టలేక తిప్పలు. సూటిగా చెప్పాలంటే రాష్ట్ర భవిష్యత్ రుణాల జారుడు పల్లపై ఉంది. ఏ స్థాయికి దిగజారుతుందో తెలియడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపుల భారం ఏడాదికి 70,000 కోట్ల రూపాయలకు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రుణాల సుడిగుండంలో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతోంది. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని ఇప్పటికే 10,11,000 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఈ అప్పులతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి సౌధంగా తీర్చిదిద్దారా? రోడ్లైనా వేశారా? కనీసం మరమ్మతులైనా చేశారా? పోనీ ఒక్క సాగునీటి ప్రాజెక్టైనా పూర్తి చేశారా? చేసుంటే లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకొచ్చేది. పంట దిగుబడులు పెరిగేవి కదా. మరి రాజధానైనా నిర్మించారా? ఆ పేరెత్తితేనే దేశమంతా నవ్వుతోంది. పరిశ్రమలేమైనా ఏర్పాటు చేశారా? చేసుంటే వస్తోత్పత్తి జరిగేది, యువతకు ఉద్యోగాలు వచ్చేవి. అది జరగకే కదా యువత పక్క రాష్ట్రాలకు వలస వెళుతోంది. ప్రభుత్వం గట్టిగా ఏ రంగాన్ని ప్రోత్సహించినా జనం చేతుల్లో డబ్బుండేది. స్థలాలు కొనేవారు, ఇళ్లు కట్టుకునేవారు, భవన నిర్మాణ కార్మికులకు పని దొరికేది. దానిపై ఆధారపడిన వారి కొనుగోలు శక్తి పెరిగేది. ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు ప్రవహించేది. రాష్ట్ర రాబడి పెరిగేది. తద్వారా అప్పులు తీర్చే అవకాశమూ దక్కేది. కానీ ఇవేమీ చేయకపోవడం వల్ల అప్పులు తీర్చటానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర అప్పులు తప్ప ఆదాయం పెంచని జగన్ నిర్వాకంతో ఏపీకి భవిష్యత్తులో అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. దేశంలోనే అత్యున్నత వ్యవస్థైన కాగ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై 2022-2023లో ఇచ్చిన నివేదికలు విశ్లేషిస్తే ఆందోళన రేకెత్తుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో ఎక్కువ భాగం రుణాల చెల్లింపులు, రెవెన్యూ పద్దుల్లో లోటు భర్తీకే వినియోగిస్తూ ఉండడంతో రాష్ట్రం సేకరించిన రుణాల ఉత్పాదక సామర్థ్యం తగ్గుతోంది. బడ్జెట్లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణిస్తే మున్ముందు అప్పులు మోసే సామర్థ్యం ఉండే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల అప్పు తెస్తే అందులో 83,000 కోట్లు పాత అప్పులు తీర్చేందుకే వాడేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు అభివృద్ధి పనుల కోసం మూలధన వ్యయంలో
14.41% ఖర్చు చేస్తుంటే ఏపీ కేవలం 9.21% మాత్రమే. ఇలా చేస్తే ఏపీలో ఆస్తులు పెరగవు, దీర్ఘకాలంలో అభివృద్ధి ఉండదు. ఆంధ్రప్రదేశ్ 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య అంటే 7 ఏళ్ల కాలంలో తీర్చాల్సిన అప్పు 3,47,944 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా కాగుకు సమర్పించిన వివరాల ఆధారంగా తేలిన లెక్క. అంటే ఏడాదికి సుమారు 50,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీ కలిపి తీర్చేందుకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు కూడా కలిపితే ఏటా తీర్చాల్సిన బాకీ 60,000 కోట్లకు పైనే. వచ్చే 5 ఏళ్లలో ఇది క్రమంగా 70,000 కోట్ల నుంచి 75,000 కోట్ల రూపాయలకు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు దాదాపు 1,70,000 కోట్ల రూపాయల బిల్లులు, బకాయిలు పెట్టినట్లు అనధికారిక అంచనా. ఇక రహస్య అప్పుల సంగతి జగనన్నకే ఎరుక. బడ్జెట్టేతర రుణాల రూపంలో 1,18,394 కోట్లు 2021-22 సంవత్సరానికి డిస్కంలకు, నీటిపారుదల ప్రాజెక్టులు, నీటి సరఫరా పథకాలకు చెల్లించాల్సిన బకాయిలు మరో 17,804 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని బడ్జెట్ పత్రాల్లో చూపడం లేదని 2023 మార్చిలో కాగ్ ఆక్షేపించింది. ఇలా చేయడం ద్వారా వైకాపా సర్కారు శాసనసభ పర్యవేక్షణకు అవకాశం లేకుండా చేస్తోంది. అంటే ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులకు ఏమీ తెలియకుండా దాచేస్తోందని అర్థం. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నేటి నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని అన్ని విభాగాల ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ డిమాండ్లపై గతంలోనే ఎస్ఎస్సీ ప్రాజెక్టు డైరెక్టర్కు నోటీసు ఇచ్చారు. హెచ్ఆర్ విధానం, ఉద్యోగ భద్రత, డిఏతో మినిమం టైం స్కేల్ అమలు, పదవి విరమణ చేసిన వారికి 10 లక్షల గ్రాట్యుటీ వంటి 16 డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు. ఎంఈఓ కార్యాలయంలో సీఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లు, కేజీబీవీ ఉపాధ్యాయులు, పీఈటీలు అందరూ నేటి నుంచి విధులకు దూరంగా ఉండనున్నారు.